చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపనుంది ఓ మహిళ. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవన్ మృతురాలిగా మారిన మహిళ అవయవాలు దానం చేసేందుకు ఆమె కుటుంబం ముందుకొచ్చింది. 2 రోజుల క్రితం నెల్లూరుకు చెందిన సుభాషిణి రోడ్డు ప్రమాదానికి గురైంది. తలకు తీవ్రమైన గాయాలై జీవన్ మృతురాలైంది. నెల్లూరు ఆసుపత్రిలో చెన్నై, తిరుపతి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం చెన్నైకి కాలేయం, ఊపిరితిత్తులు, తిరుపతి స్విమ్స్ కు 1 కిడ్నీ, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి మరో కిడ్నీ, నెల్లూరులోని మోడ్రన్ ఐ ఆసుపత్రికి కళ్లు తరలిస్తున్నారు. పండగ అత్తగారు ఊరికి వస్తున్నాను. జొన్నవారి రూట్లో జరిగింది యాక్సిడెంట్. కుక్క అడ్డు వచ్చేటప్పుడు ట్రక్కు గుద్దేసిన. గుద్దటం కొడితే మా భార్య అంచుని కూర్చోంది. ట్రక్కుల్లో తలకాడ వెళ్ళింది. మా పిల్లకాయలు రాపల ఆటోలో పడిపోయి ఉన్నారు. లేదు చూసుకుంటే మా కూతురు లేచింది, కొడుకు లేరా అయిపోయింది. తిట్టేటప్పుడు కొడుకు లేచిండు, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిండు. మళ్ళీ ఇంకోసారి తిట్టేటప్పుడు లేచిండు. ఒక ఆటో ఆపినాను, వాడు ఈ నుంచి ఎక్కించుకుని అంత దూరం తీసుకుని ఆపేసిండు. కేసు అవుద్ది ఆడ దించేసిండు మమ్మల్ని. కానీ ఇంకొక ఆయన కాళ్ళు తీసుకొచ్చి జరిపించారు. ఫస్ట్ చేతులు కాళ్ళు కదలుతున్నాయని చెప్పారు. మైండ్ డెడ్ అయిపోయింది, ఇంకా బతకదు, వేస్ట్ అండి. సో అవి అలా ఇచ్చేదానికి ఒప్పుకున్నాం.